మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను మంత్రులు పరిశీలించిన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడారు. కాళేశ్వర ప్రాజెక్టు ప్రాణహిత ప్రాజెక్టు అని వరద ఉధృతిని అంచనా వేయకుండా పంప్ హౌస్ల నిర్మాణం ఎలా చేస్తారన్నారు. మేడిగడ్డ కుంగడమే కాకుండా అన్నారం బ్యారేజీ కూడా డ్యామేజీ అయిందన్నారు. కేసీఆర్ తన మార్కు కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ తో వేసి ఉంటే ఈ రోజు బ్యారేజ్లు డ్యామేజ్ అయ్యేవి కాదని తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 148 మీటర్లకే ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుందని అన్నారు. సీకెండ్ ఫైల్ ఫెయిల్ అవ్వడం వల్లే బ్యారేజ్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టు నిర్మాణంలో ఆఫ్ స్టీన్ కటాఫ్, డౌన్ స్టీన్ కటాఫ్ ను పరిగణలోకి తీసుకోలేదని, ఈ ప్రాజెక్టులో ప్రమాదం ఉందని 2022 ఏప్రిల్ 28వ తేదీన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖలు రాసినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. టెండర్లు పిలవడానికి చూపిన ఇంట్రెస్ట్ ప్రాజెక్టు సేఫ్టీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించారు. డిజైన్ లోపం వల్లే కాళేశ్వరం కుంగిందని, ఆనాడే తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఇది 1-2 పిల్లలతో ఆగిపోదని, ప్రాజెక్టు అంతా నాణ్యత లోపమేనని విమర్శించారు. వందలాది కోట్ల ప్రజాధనం వృధా అయింది. దీనికి బీఆర్ఎస్ఏ కారణమని ఆరోపించారు. తన మార్కు కనిపించాలనే ఉద్దేశంతోనే మేడిగడ్డ బ్యారేజ్ను నిర్మించారన్నారు. ఈ ప్రాజెక్టు ఖర్చు ప్రతి పైసా కూడా అప్పు చేసి గత ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. ఇప్పుడు ఆ సొమ్ముకు మార్కెట్ రేటు కంటే 12% ఎక్కువ వడ్డీ కడుతున్నామని అన్నారు. 1,00,000 కోట్లతో 50 టీఎంసీలు ఎత్తిపోస్తున్నారన్నారు. మేడిగడ్డ నష్టాన్ని ఏజెన్సీతో కట్టిస్తారా లేదా అని బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు. గత ప్రభుత్వం ప్రజలపై ఎంత భారం పడుతుందో ఆలోచించలేదని ఆరోపించారు. మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో తమ అనుమానాలు నిజమయ్యాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలంగాణ జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ కుప్పకూలినప్పటి నుంచి ఇప్పటి వరకు కేసీఆర్ స్పందించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. 3 ఏళ్లలో కాళేశ్వరం కుప్పకూలడం ప్రభుత్వానికి సిగ్గుచేటని ఆరోపించారు. టెక్నికల్ గా డిజైన్స్ అప్రూవ్ చేస్తారు. యాజ్ పర్ శాంక్షన్ చేసేటప్పుడు మీరు అప్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు, డౌన్ స్ట్రీమ్ కట్ ఆఫ్ వాలు మీరు డయాఫ్రమ్ వాలు ఆర్సీసీ కాంక్రీట్ తో వేయాలన్నది మీకున్న నామ్స్. దాన్ని మీరు డీవియేట్ అయ్యి నిజంగా మీరు ఆర్సీసీతో కట్ ఆఫ్ వాల్ వేసి ఉంటే కట్ ఆఫ్ వాల్ వేసి దాని మీద మీరు ర్యాఫ్ట్ వేసి ర్యాఫ్ట్ మీద డ్యామ్ మీరు పర్ఫెక్ట్ గా కట్టి ఉంటే మీకు వాటర్ ఇన్లెట్ అయి ఉండకపోతే ఈనాడు ఈ మేడిగడ్డ గాని దీనిపైన డ్యామ్ గాని ఇరిగేషన్ మంత్రి వారు అన్నట్లు ఆనాడు దాని కాస్ట్ సుమారు 38,000 కోట్లు. ఆయకట్టు వచ్చేసి సుమారుగా 12,80,000, సుమారు 13 లక్షల ఎకరాలు ఆయకట్టు.